మీరు చేసేటువంటి ఫిజికల్ మూవ్‌మెంట్స్, మీరు చేసేటువంటి బ్రెత్ మూవ్‌మెంట్స్‌తో బాడీ మీ ఇమ్యూనిటీ యొక్క పెరిగిపోతది. ఇమ్యూనిటీ చాలా పెరుగుతుంది సార్. లంగ్స్ చాలా మంచిగా వర్క్ చేస్తాయి. సో, వాటిలిని చాలా వరకు స్టాప్ చేసేస్తాయి. ఇవి ఎప్పుడు మళ్ళీ తిరిగి రావా అంటే ఏం చెప్తాం? ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడొస్తాయి మళ్ళీ? మీ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉన్నప్పుడు. రైట్. సేమ్ అలాగే ఇప్పుడు ఈ దీర్ఘకాలిక వ్యాధుల దగ్గరికొచ్చేస్తే ఇవి ఒకరి నుంచి ఒకరికి రావు. కానీ వాళ్ళకే సఫర్ అవుతూ ఉంటారు. దీని వలనొచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్‌తో కూడా సఫర్ అవుతుంటారు. ఈ మెడిసిన్స్ తీసుకోవడం వలన కేవలం ఆ మెడిసిన్ ఆ ఒక్క దాని మీద పని చేయదండి గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ మీ యొక్క బాడీ మీద అదంతా కూడా వర్క్ చేస్తుంది. కాబట్టి మీరు డైలీ యోగ సాధన చేసుకుంటం వలన ఏమవుతుందంటే మీ బాడీ బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుంది. ఆక్సిజనేట్ అవుతుంది. మీరు తీసుకునేటువంటి మజిల్ మూవ్‌మెంట్ నడుస్తుంది. యాహ్! ప్రతిదీ కూడా ఇక్కడ మీకు హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. మీ యొక్క మెంటల్ ప్రెషర్‌ని అది చాలా వరకు రిలాక్స్ చేస్తుంది. థాట్ ప్రొడ్యూస్ ఏదైతే కనుక ఎక్కువైపోతుందో దాన్ని తగ్గించేస్తుంది. ఇలా అన్నీ మీకు బెనిఫిట్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే సార్, ఈ యొక్క బీపీలో నేను చూసినంత వరకు చాలా వరకు మేడం నాకు ఆహ్, చాలా వరకు ఎక్కువగా ఉండేది. హైపర్ ఉండేది. నేను చాలా వరకు దీన్ని రెడ్యూస్ చేసుకోగలను. అన్ చేసుకున్నాను. నా రిపోర్ట్స్ ఇలా మారాయి మాయ. అన్న వాళ్ళు చాలామందున్నారు సార్. అలాగే థైరాయిడ్ అండ్ డయాబెటిస్ కూడా చాలామంది సఫర్ అయ్యేవాళ్ళు వాళ్ళ యొక్క రిపోర్ట్స్‌ని చూసి అవాక్కయిన వాళ్ళున్నారు. ని మెయిన్ యోగ సాధన అనేది నిత్యం చేసుకుంటూ, ఆహారంని కూడా కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ, నిద్రని బ్యాలెన్స్ చేస్తూ, వాటర్‌ని బ్యాలెన్స్ చేస్తూ, స్ట్రెస్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఎవరైతే మీ యొక్క లైఫ్‌ని కంప్లీట్‌గా బ్యాలెన్స్‌డ్‌గా వెళ్తారో, వాళ్ళు ఎలాంటి సఫరింగ్ అవసరం లేదు. ఈ రోజుల్లో అన్నిట్లికి కూడా యోగ సాధన అనేది ఒక నంబర్ 1 మెడిసిన్ కింద మీరు తీసుకోవచ్చు.